హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో ఏంటంటే సమ్మర్ స్పెషల్ అండి, సపోటా జ్యూస్ అండి. ఫ్రెండ్స్, ఇది మనకి చాలా హెల్త్కి మంచిదండి. అలాగే మన ఇంట్లో ఉన్న వేడిని పోగొట్టడానికి సహాయపడుతుందండి. మన సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మనకి సపోటాలు దొరుకుతాయండి. వీక్లీ 2 times అన్నా మన సపోటా జ్యూస్ తాగడం వల్ల మంచిది. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ఇందులో ఐస్ క్యూబ్స్ కానీ ఏం యూజ్ చేయను. చాలా మంచిదండి. మరి ఐస్ క్యూబ్స్ వేసుకొని చేసుకున్నా మనకి ఒంటికి వేడి తప్ప మనకి ప్రయోజనం ఉండదు. అందుకని నేను మంచిగా మీకు చేసి చూపిస్తానండి. ఫ్రెండ్స్, నేను 5 వరకు సపోటాను తీసుకున్నాను. వీటిని పైన పొట్టును ఒలిచేసుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా. ఫ్రెండ్స్, మనం ఎక్కువ ఈ టైంలో మన ఒంటికి చలవ చేసే పదార్థాలని తీసుకోవాలండి. ఇలాగా సపోటా జ్యూస్ కానీ, కర్బూజా జ్యూస్ కానీ, అలాగే బార్లీ వాటర్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల మన ఒంటికి వేడి అనేది ఎక్కువ ఉన్న తగ్గిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తీసేసుకొని ఒక బౌల్ తీసుకొని లోపల గింజలు కూడా తీసేసుకోవాలండి. తీసేసుకొని బౌల్లో వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవాళ వీటన్నిటిని సపరేట్ చేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనకి సపోటా జ్యూస్కి ఇలాగా సపోటా అనేది మెత్తగా ఉంటేనే బాగుంటుందండి. గట్టిగా ఉన్నాయి బాగోవు. చూడండి, ఈ విధంగా మనం అన్నీ పైన పొట్టును తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాం కదండి. వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చిన పాలండి ఒక టీ గ్లాసుడు వేసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే ఇంకా చిన్న టీ గ్లాసుడు వాటర్ కూడా వేసుకోవాలండి. మనం వేసుకున్న పాలు ఈ సపోటా అనేది జ్యూస్ అనేది బాగా చిక్కగా వచ్చేస్తుందండి. అలా చిక్కగా రాకోకుండా మనం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు ఒక 2 స్పూన్స్ దాకా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి సపోటా అనేది తీగానే ఉంటుంది కాబట్టి 2 స్పూన్స్ సరిపోతుందండి. ఫ్రెండ్స్, అన్నీ వేసేసుకున్నాం కదా, ఒకసారి మిక్సీ చేసుకొని మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, చూడండి, మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, మరి నేను వాటర్ యాడ్ చేశాను కాబట్టి చిక్కగా లేకుండా కొంచెం ఈ విధంగా ఉందండి. మరి చిక్కగా ఉన్న మనం జ్యూస్ అనేది తాగలేమండి. మీకు షుగర్ కనుక తక్కువ కనుక అయితే ఒక